చిన్నప్పుడు మీరు పార్కులో జారుడు బండి ఎక్కే ఉంటారు. ముందు మెట్లు ఎక్కుతాం, పైన కూర్చుంటాం, జర్రుని కింద జారిపోతాం. కానీ ఎప్పుడైనా గమనించారా, ఆ జారుడు బండి పక్క నుండి చూస్తే ఒక షేప్ కనిపిస్తుంది. అదే మన మ్యాథ్స్ క్లాస్లోని రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ట్రిగ్నోమెట్రీ మొత్తం ఈ ఒక్క బొమ్మ మీదే బేస్ అయి ఉంటుంది. సరే, మరి రైట్ యాంగిల్ అంటే ఏంటి? చాలా సింపుల్. మీ బొట్టన వేలు, చూపుడు వేలు ఇలా పెట్టండి. చూసారా, ఒక లైన్ నిటారుగా ఉంది, ఇంకో లైన్ పడుకొని ఉంది. ఎక్కడైతే ఇలా ఎల్ షేప్ వస్తుందో దాన్నే మనం రైట్ యాంగిల్ లేదా 90 డిగ్రీస్ అంటాం. గోడకి నేలకి మధ్య ఉండేది కూడా ఇదే యాంగిల్. ఈ ట్రయాంగిల్ 3 సైడ్స్ ఉంటాయి. వీటికి మ్యాథ్స్లో 3 స్పెషల్ పేర్లు ఉన్నాయి. మనం వాటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకుందాం. మొదటిది నిటారుగా స్తంభంలో ఉన్న గీత. దీన్నే మనం హైట్ లేదా పర్పెండిక్యులర్ అంటాం. ఒకవేళ మనం ఈ కార్నర్లో ఉంటే ఇది మనకి ఆపోజిట్గా ఉంటుంది, కాబట్టి దీన్ని ఆపోజిట్ అంటాం, అంటే ఎదుటి భుజం. ఇది ఎంత పొడవుంటే ట్రయాంగిల్ అంత ఎత్తుగా ఉంటుంది. ఇంకా రెండవది కింద నేల మీద పడుకుని ఉన్న గీత. దీన్నే బేస్ అంటారు. ఇంటికి బేస్మెంట్ ఎలాగో ఈ ట్రయాంగిల్కి ఇది బేస్ లాంటిది. ఒకవేళ మనం ఈ కార్నర్లో ఉంటే ఈ సైడ్ మనల్ని ఆనుకుని ఉంటుంది కదా, కాబట్టి దీన్ని ఆసన భుజం అంటాం, అంటే ఎడ్జసెంట్. ఇక మూడవది, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. పైన ఉన్న స్తంభాన్ని కింద ఉన్న బేస్ని కలుపుతూ ఏటవాలుగా ఒక లైన్ ముందు చూసారా, దీన్నే హైపోటెన్యూస్ అంటారు, అంటే కర్ణం. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రయాంగిల్లో అన్నిటికంటే ఇదే పెద్ద సైడ్.